అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రెండు టెర్రరిస్ట్ పత్రికలు ఏదైతే ఉన్నాయో, ఒకటి ఈనాడు దినపత్రిక, రెండు ఆంధ్రజ్యోతి దినపత్రిక. వీళ్ళు ఏదన్నా ఒక రోజన్నా విషపు వార్తల్ని తగ్గిస్తారా అంటే రోజు రోజుకి ఇంకా పెంచుతూ రాస్తా ఉన్నారు. సో ఆ వార్తల్లో డిస్కస్ చేద్దాం ఈరోజు ఏమేమి రాశారనేది. కొంచెం గొంతు బాగాలేదు, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. వీళ్ళు కొంతమంది ఉంటారు, కొంపకు వస్తున్నామని ఫోన్ చేస్తారు. ఏమే కొంపకు వస్తున్నానే అమ్మా, కొంపకు వస్తున్నానే. ఎందుకంటే వీళ్ళు కొంపలు కూల్చేవాళ్ళు కదా, కొంపలు కూలవటం, పక్కన కొంపల్లోకి అక్రమంగా దూరటం, వీళ్ళ బతుకంతా ఇదే కదా. అందుకని వాళ్ళు కొంప అని రాస్తారు, పత్రికలో కూడా అదే రాస్తారు. కడుపుకి అన్నం దీన్ని రాయరు, చెప్పా కదా. పశువులకి పెట్టేటటువంటి దానాన్ని కలిపి 3 పూటలు తింటారు వీళ్ళు. 3 మిశ్రమం, ఎండుగడ్డి పచ్చిగడ్డి అన్నీ కలిపి మిశ్రమంగా చేసుకొని నాకి తింటారు వీళ్ళు. ఈ పత్రిక ఈ వార్త రాసినాడు. లిక్కర్లో బాసులు లాక్, సూపర్ బాస్ సెటిల్మెంట్లకు వీరే కేర్ ఆఫ్. ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిదే నాడు రాజ్యం. వీరిద్దరూ నోరు విప్పితే తాడేపల్లి కొంప కొల్లేరే. తాడేపల్లి కొంప కొల్లేరే. ఇది పత్రికలో ఇల్లును పట్టుకొని కొంప అని రాశాడంటే ఇతను మనిషి కాదు కదా. మనం ఇలాంటి వాళ్ళ గురించి మనం అందుకనే రోజు వీళ్ళు ఎలా ప్రజల మెదడులో విషయం చెబుతున్నారో ఈయన కూడా ఇంటికి ఫోన్ చేసి చెబుతాడేమో, నేను కొంపకు వస్తున్నానే, కొంప జాగ్రత్తగా రెడీ చేసి పెట్టండి, కొంప బాగానే ఉందా, కొంప కొంచెం నీట్గా పెట్టండి, కొంపలో వచ్చి కూడి తింటా, ఇలా రాస్తారా? తాడేపల్లి కొంప, నువ్వు మనిషివా ఇంకేమన్నానా? తాడేపల్లి ఇల్లు అని రాయటం చేత కదా, తాడేపల్లి జగన్ గారి నివాసం అని రాయి. ఇది ఎలా విషయం చిమ్ముతారో చూడండి. చివరికి సుప్రీంకోర్టులో కూడా దొరకని ఓరట. జగన్ కోటరీలో కీలకం, అరాచక మద్యం పాలసీలో ఆ ఇద్దరు వరకు వచ్చిన దర్యాప్తు. మీరు ఇది కేసే కాదు, దీన్ని ఒక స్కామ్ అని చెప్పి సృష్టించి రోజు ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా కథనాలు రాస్తున్నారు. నేను సూటిగా సింపుల్గా అడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపుల్గా అడుగుతా ఉంది, ప్రైవేటు వ్యక్తులకు చేతులకు అప్పచెప్పలేదు, మేము ఉన్నప్పుడు ఆదాయం పెరిగింది, ఆదాయం పెరిగితే స్కామ్ ఎట్లా జరిగింది? మీరు 2014 నుంచి 19 దాకా మీరు ఉన్నటువంటి ప్రభుత్వంలో మీరున్నప్పుడు వచ్చినటువంటి ఆదాయం కంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆదాయం పెరిగితే స్కామ్ ఎలా జరుగుతుంది? మేము ఒక కొత్త బ్రాండ్ కూడా తీసుకురాలా, ఒక కొత్త డిస్టిలరీ కూడా తీసుకురాలా, స్కామ్ ఎక్కడి నుంచి జరుగుతుంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో తప్పుడు కేసు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళని, ఆయన ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలనేటటువంటి దాంట్లో రాస్తుంది. ఇది నిజం కాదా? మీ వార్తలు అలా ఉన్నదనేది నిజం కాదా? ఎందుకంటే దాంట్లోనే మీరు రాస్తారు చూడండి. లిక్కర్ స్కామ్లో దిలీప్ అనే అతను త్రిపాత్రాభినయం అంట, విదేశాలకు పారిపోవాలంటే అరెస్ట్ చేశాం. ఈ స్కామ్ విలువ ఇప్పటికీ 3,500,000 కోట్లు. ఇప్పటికీ అసలు మనుషులు రాయరు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో తప్పుడు వార్తలు రాస్తున్నారనేది క్లియర్. మధ్యంలో ఎక్కడా స్కామ్ జరగలేదు అనేది వాస్తవం. మేము న్యాయస్థానాలు ప్రూవ్ చేసుకుంటాం. మీలాగా ఎక్కడా పారిపోం. ఒంటి మీద కురుపులు వచ్చినాయి, కూర్చుంటే కింద కురుపులు ఆంతున్నాయి, లేదంటే ఒళ్ళంతా రోగాలు తెచ్చినాయి, ఇవాళ రేపు చచ్చిపోతామని వాడు బెయిల్ అడగట్లా. మా మీద తప్పుడు కేసులు పెట్టారని చెప్పి దానికి సంబంధించి ముందస్తుగా బెయిల్ అడుగుతుంటే దాని మీద కూడా నువ్వు విషయం చిమ్ముతూ ఊహించని షాకు మద్యం కుంభంలో తమ పేర్లు బయటకు వచ్చాయని తెలియగా ఆ ఇద్దరిలో వణుకు మొదలైందంట. ఎవరు? ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు. వాళ్ళిద్దరు 60 సంవత్సరాల పైగా వయసున్నటువంటి వాళ్ళు. వాళ్ళు నిజాయితీ గల ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. సో వాళ్ళ మీద ఏదో మీరు ఇరికించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దాకా దాన్ని తీసుకొని రావాలి కాబట్టి ముందు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళే ఏదో వాంగ్మూలం ఇచ్చారని చెప్పి మీరే తప్పుడు వాంగ్మూలం రాసి మీరే రిమాండ్ రిపోర్ట్ రాసేసి మళ్ళీ వాళ్ళు సంతకం పెట్టలేదని చెప్పి అనుకున్నాం, పరిశీలించాం, అనిపించింది, ఇలాంటివన్నీ రాసేసి రోజు ఇదొక ప్రజల మెదడులో ఎక్కడే జరిగిపోయిందని జనాల మెదడులోకి తీసుకెళ్లాలనేటటువంటి విష ప్రయత్నం అత్యంత దుర్మార్గం. ఈ 2 పత్రికలు వదిలితే, ఈ 2 పత్రికలు ఈ రాష్ట్రాన్ని వదిలేస్తే అప్పుడు ఈ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడైంది. అప్పటిదాకా ఈ పీడ విరగడ కాదు. ఈ కొంపలు కూల్చేటటువంటి వాళ్ళు నిరంతరం కొంప అనేటటువంటి ఈ కొంపల్లో కుంపట్లు పెట్టేటటువంటి వాళ్ళు రాసేటటువంటి వార్తలు ఇవి. ఈరోజు ఇంకొక తప్పుడు వార్త. ఏదైతే వాళ్ళ పత్రికల్లో ఫస్ట్ ఒక వార్త రాస్తారు, పత్రికల్లో వార్త రాయటం, దాని తర్వాత విచారణకు ఆదేశించారంటాం, తర్వాత కేసులు పెట్టేయటం, తర్వాత అరెస్టులు చేయటం, ఇది తంతు.
దీంట్లో మనం చూసాం కదా పెద్దిరెడ్డి గారి మీద అంతకుముందు ఎలా రాశారు, మళ్ళీ సజ్జల గారి మీద కూడా అదే ఆంధ్రజ్యోతిలో అంతకుముందు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కథనం కబ్జాల పునాదిపై సజ్జల సామ్రాజ్యం అంటే పెద్ద హెడ్డింగ్ పెట్టి ఆంధ్రజ్యోతి చెప్పింది అక్షర సత్యమైందని వాళ్ళు వార్త రాశారు. మళ్ళీ సేమ్ ఈరోజు ఈనాడు దినపత్రికలో కూడా అదే, అంటే రెండు అనుకుని రాస్తే కదా. సజ్జల కుటుంబం కబ్జాలో 63.72 ఎకరాలని చెప్పి పెద్ద హెడ్డింగ్ పెట్టి జీవ వైవిధ్యానికి పోడ్చలేని నష్టం, సజ్జల కుటుంబ సభ్యులు ఉద్దేశపూర్వకంగా అటవీ భూములను ఆక్రమించి పర్యావరణానికి జీవ వైవిధ్యానికి తీవ్ర నష్టం కలిగించారని, వన్యప్రాణుల ఆవాసాలను ధ్వంసం చేశారని, భూక్షయానికి కారణమయ్యారని కమిటీ తన నివేదికలో పేర్కొంది. అటవీ పర్యావరణ చట్టాలను ఉల్లంఘించినందుకు సజ్జల కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ కోరిందంట. ఎవడేసిన కమిటీ? ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పుడో 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే అక్కడ రైతుల దగ్గర నుంచి భూములు కొనుగోలు చేశారు. 1995లో మనుషులకి అయితే ఒక మాటతో చెప్తాం, ఏదైతే గుడ్డుకైతే ఒక దెబ్బతో చెప్తాం. ఈ దినపత్రికలకి ఏ విధంగా చెప్పినా అర్థం కాదు కాబట్టి మళ్ళీ చెబుతున్నాం. ఓసారి ఇన్ని సావండి. 1995లో కొనుగోలు చేశారు రైతుల దగ్గర నుంచి. 1995లో కొనుగోలు చేస్తే 2005వ సంవత్సరంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్కి ఇచ్చేశారు, వాళ్ళ అన్నమ్మలకి ఇచ్చేశారు తప్ప ఆయనకు ఒక సెంటు కూడా అక్కడ భూమి లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మీరు చెప్తున్నటువంటి ఆ కడప జిల్లాలో ఏదైతే చెప్తున్నటువంటి ఆటలో ఒక్క సెంటు భూమి కూడా లేదు. పదే చెబుతున్నా మీకు అర్థం కాదు. సో అక్కడ 2014వ సంవత్సరంలో చిన్న వివాదం నెలకొంది. ఏంటి, రెవెన్యూ శాఖ అటవీ శాఖల మధ్య ఈ భూమి మాది అని అటవీ శాఖ క్లెయిమ్ చేయడానికి చూస్తే రెవెన్యూ శాఖ లేదు, ఇది రెవెన్యూ కింద ఉంది ఆల్రెడీ, ఈ రైతుల భూములు అని చెప్పి రెవెన్యూ చెప్పింది ఆల్రెడీ. దాని తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుటుంబ సభ్యులు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసి ఈ వివాదం ఏంటో చూడండి మీరే అని చెప్పి డాక్యుమెంట్స్ కూడా మొత్తం ఇవ్వడం జరిగింది. పలుమార్లు ఏదైతే వాళ్ళకి ఈ పద్దాకులు ఈ గొడవ ఏంటి, ఇదంతా మేము రైతుల దగ్గర కొనుగోలు చేసిందని చెప్పి వాళ్ళు అనేక మార్లు ఇచ్చారు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీని మీద విచారణ చేయమని చెప్పి. సో ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అసలు ఏమైనా తప్పు ఉందా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా తప్పు ఉందా? కానీ మీరే కబ్జాలని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు రాతలు రాయటం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కార్యక్రమాలన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అక్కడ పర్యవేక్షిస్తారు కాబట్టి, స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నారు కాబట్టి బుర్ర చల్లేటటువంటి కార్యక్రమం. క్లియర్గా అక్కడ ఆయనకు సంబంధం లేనటువంటి దాన్ని కబ్జా చేశారని మీరే రాసి మన దినపత్రికలో మీరు దొరికిపోయారు. చూడండి, అటవీ శాఖ అధికారులు ఈ భూమి మాది కాదంటూ చేతులు ఎత్తేసారంట. కానీ కలెక్టర్ సీరియస్గా తీసుకొని గట్టి ఆదేశాలు ఇచ్చి జేసీ అదితి సింగ్ అటవీ శాఖ ల్యాండ్ సర్వేయర్లకు క్షుణ్ణంగా పరిశీలించమని చెప్పి చెరుకూరి శ్రీధర్ కలెక్టర్ గట్టిగా ఆర్డర్ చేశాడంట. మరి ఇక్కడే అర్థమవుతుంది కదా, అటవీ శాఖ మాది కాదని చెప్పేసి నాకు కూడా మళ్ళీ మీరు గట్టిగా ఎంక్వైరీ చేసి ఒక కమిటీ వేసేసి నివేదిక ఇవ్వాల్సిందే, ఇది సజ్జల గారి కుటుంబ సభ్యులు ఆక్రమించారని చెప్పి తేల్చేయాల్సిందని చెప్పి బలవంతంగా మీరు చేయించారనేది ఇక్కడ అర్థమవుతుంది కదా. దయచేసి ప్రజానికాన్ని కూడా గమనించండి, ఎలా వీళ్ళు తప్పుడు రాతలు రాసి తప్పుడు కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారో. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కార్యకర్తలను వేధిస్తున్నారో దానిలో భాగంగానే సజ్జల గారి మీద మరొక కుట్రపూరితంగా ఈరోజు కుటుంబం కబ్జా చేసిందని చెప్పి చెప్తూ రాసినటువంటి తప్పుడు రాతలు. ఒకసారి చూస్తే ఈరోజు ఆ ఈనాడు దినపత్రికలో త్వరలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 25 లక్షలు, బీసీ మైనార్టీలకు 20 లక్షలు, ఈబీసీ కాపులకు 15 లక్షలు అందించేలా ప్రతిపాదనలు. విదేశాల్లో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం త్వరలో విదేశీ విద్యా పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఆల్రెడీ విదేశీ విద్యా దీవెన పథకం అమల్లో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అమల్లో ఉంది. మళ్ళీ ఇప్పుడు ఆ పథకాన్ని మీరు తీసేసి కొత్తగా ఏదో పథకం పెడుతున్నట్టుగా బిల్డప్లు ఇచ్చేసి మళ్ళీ ప్రధానంగా దాన్ని వార్తగా రాసి, అంటే మీరు మారరా, మీ బతుకులు మారవా? ఇంకా ఉన్నటువంటి పథకాన్ని ఎత్తేసి కొత్తగా మళ్ళీ పథకం తీసుకొని వస్తానని చెప్పి ఏదైతే విద్యార్థులకు నష్టం చేకూర్చే చర్యలు ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వాలి విదేశీ విద్యా దీవెన? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి విదేశీ విద్యా దీవెన అనేటటువంటి ఆ పథకం కింద ఏదైతే టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో కానీ లేదంటే క్యూఎస్ ర్యాంకింగ్స్లో కానీ టాప్ 50 కాలేజెస్లో 21 ఫ్యాకల్టీలను కవర్ చేస్తూ దాదాపు 350 కాలేజీలకు సంబంధించి వీటిలో సీటు ఎవరికైతే వస్తే వాళ్ళందరికీ లబ్ధి చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని పేరు ఆంధ్రప్రదేశ్ ఓవర్సీస్ స్టడీ స్కాలర్షిప్ పేరుతో పెట్టింది. జగనన్న విదేశీ విద్యా దీవెన అదే ఆంధ్రప్రదేశ్ ఓవర్సీస్ స్టడీ స్కాలర్షిప్ అని పెట్టి ఎవరైతే 1 నుంచి టాప్ టు 100 యూనివర్సిటీల్లో 1 నుంచి 100 యూనివర్సిటీలు ఎవరైతే సీట్ సాధిస్తారో వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకైతే 1,25,00,000 రూపాయలు ఫీజును చెల్లించింది.
ఓసీ విద్యార్థికి ₹1 కోటి ఫీజును చెల్లించింది. అలానే విమాన ఛార్జీలు, వీసా ఛార్జీలు కూడా ప్రభుత్వం పెట్టుకుంది. అలానే 100 నుంచి 200 యూనివర్సిటీల్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ₹75 లక్షల రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఏదైతే విదేశీ విద్యా దీవెన కింద. అదేవిధంగా ఓసీ విద్యార్థులకు ₹50 లక్షల, లేదా అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఫీజు 50%, ఏది ఎక్కువ ఉంటే అది ఆ విధంగా చెల్లించి అక్కడ వెళ్ళేట ఫ్లైట్ ఛార్జెస్, వీసా ఛార్జెస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకొని ఆల్రెడీ ఆ పథకం రన్నింగ్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ పథకాన్ని తీసుకొని వస్తే ఆ పథకాన్ని రన్నింగ్లో ఉన్న పథకాన్ని ప్రజెంట్ ఆపేసి దానికి ఇప్పుడు మీరు మళ్ళీ 25 లక్షలు ఇస్తాం, 30 లక్షలు ఇస్తామంటే ఇది మోసం చేయటం కదా. 1,25,00,000 ఎక్కడ, 25 లక్షలు ఎక్కడ? బీసీ మైనార్టీలకు 20 లక్షలు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1,25,00,000 ఇచ్చారు. అదే 100 నుంచి 101 నుంచి 200 యూనివర్సిటీల్లో ఎవరైతే ర్యాంకులు సాధించారో వాళ్ళకి 75 లక్షలు ఇచ్చారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి. ఓసీలకి అయితే 50 లక్షలు, అక్కడ ఓసీలకు ₹1 కోటి. మరి ఎంత దుర్మార్గం! ఆ పథకాన్ని కంటిన్యూ చేయకపోగా 1 సంవత్సరం ఇప్పుడు ఎత్తేసి ఇప్పుడు ఏదో మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్పి విద్యార్థులకు నష్టం చేకూర్చేటటువంటి కార్యక్రమం చేస్తూ మళ్ళీ దాన్ని ఎంత హైలైట్గా చేస్తున్నారో ఒకసారి గమనించండి. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం, అదే దాని పేరే ఆంధ్రప్రదేశ్ ఓవర్సీస్ స్టడీ స్కాలర్షిప్గా ఏదైతే ఆ పథకం ఉందో ఆ పథకాన్ని ఇప్పుడు పూర్తిగా ఎత్తేసారు అనేది ఈరోజు క్లియర్గా కనపడతా ఉంది. సింహాచలంలో 6 ఇంజనీర్లపై వేటు, ఏదైతే 7 చనిపోయిన దానికి సంబంధించి 6 ఇంజనీర్లపై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. గుత్తేదారు అంటే కాంట్రాక్టర్, 2 ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు, మరో 4 ఇంజనీర్లు సస్పెన్షన్, ఆలయ ఈవో పైన వేటు, చందనోత్సవ వేళ గోడ కూలిన ఘటనపై త్రిసభ్య కమిటీ సిఫార్సు, చర్యలకు ఆదేశించినటువంటి ప్రభుత్వం. గోడ నిర్మాణానికి డిజైన్ లేదు, డ్రాయింగ్ ప్లాన్ రూపొందించలేదు, ఆ గోడ అధిక బరువును తట్టుకోలేదు, పునాది లేదు, నేరుగా నేలపైనే పునాది లేకుండా కట్టేశారు, నాణ్యత లేనటువంటి ఫాల్జీ అని రాశారు. మొత్తం అదేదో ముందస్తుగా చర్యలు ఎందుకు తీసుకోలేదు. సో త్రిసభ్య కమిటీ చెప్పింది ఈ గోడ కట్టాలని చెప్పారు కానీ ఆ పనులు ఎలా జరుగుతున్నాయో పర్యవేక్షించడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పింది. చెప్పి వీళ్ళందరినీ ఎవరైతే వాళ్ళ అధికారులు ఉన్నారో వాళ్ళందరిది రాసింది. ఒక్క అధికారులదే తప్ప 7 చనిపోయిన దాని మీద అధికారులది ఎంత తప్పు ఉందో, రాష్ట్ర ప్రభుత్వానిది, దేవాదాయ శాఖది, దేవాదాయ శాఖ మంత్రిది, అక్కడ 5 మంత్రులు వెళ్ళి ఏదైతే సింహాచలం దేవస్థానంలో దర్శనం చేసుకొని 5 మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి ప్రసాదం తినొచ్చారో పనులను పర్యవేక్షించకుండా వాళ్ళు కూడా తప్పే కదా. మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు? అంటే ఇక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా ఒక 4-5 అక్కడ బలి చేసేసి వాళ్ళ మీద తప్పేసేస్తే అధికారులు తప్పని వేసేస్తే అయిపోయింది అనేటటువంటిది వీళ్ళకి క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ అధికారులు ఎంత తప్పు, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే బాధ్యతగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా క్లియర్గా తప్పు. దేవాదాయ శాఖ మంత్రి ఖచ్చితంగా రాజీనామా చేయాలి. అది రాయండి తమ్ముంటే ఈ పత్రికల్లో. మళ్ళీ ఏమంటే తెలుగుదేశం ప్రభుత్వంలో కాంట్రాక్ట్లు ఎలా వస్తాయి అంటే టెండర్లు కూడా వాళ్ళే వేస్తారు, మళ్ళీ వేరే వాళ్ళు కూడా టెండర్ లేరు. చూడండి, 3 ప్యాకేజీలు, 3 చొప్పున బిడ్లు, రాజధాని ఐకానిక్ టవర్లకు ముగిసిన టెండర్ల గడువు. ఏదైతే రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్లకు సంబంధించి ఒక్కొక్క ప్యాకేజీకి 3 చొప్పున బిడ్లు దాఖలయ్యాయి. మొత్తం 4,688 కోట్ల అంచనా వ్యయంతో 3 బిడ్లు పిలిచారు. అంచనా వ్యయంతో బిడ్లు పిలిచింది. దీనికి టెండర్లు వేసిన వాళ్ళు ఒక్కో ప్యాకేజీకి ఎన్సీసీ, ఎల్ఎన్టీ, షాపూర్జీ పల్లంజీ సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. వీళ్ళు తప్ప ఎవరు టెండర్లు వేయాల. ఎంత విచిత్రంగా ఉంటుంది చూడండి. అప్పుడు కూడా అంతే, షాపూర్జీ పల్లంజీ, ఎల్ఎన్టీ. ఇప్పుడు కూడా అంతే, ఎన్సీసీ వాళ్ళు. ఎన్సీసీ అంటే రంగరాజు గారు, దాంట్లో ఆయనకు మొన్న ఆల్రెడీ కొన్ని డైరెక్ట్గా కాంట్రాక్టులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసింది కదా. ఏదైతే నామినేషన్ పద్ధతిని వాళ్ళకి ఇచ్చేసి మొబిలైజేషన్ అడ్వాన్స్లు కూడా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి బంధువులకు సంబంధించిన వాళ్ళది బెంగళూరులో ఉంటాడు బలు శ్రీనివాసరావు. అట్లానే ఇక్కడ గీతం కాలేజీలో భరత్ వాళ్ళ ఫ్రెండ్కి, మంగళగిరిలో ఎలక్షన్ చేసినటువంటి నారా లోకేష్ సన్నిహితుడు కనకమేడల పేరేదో ఉంది, ఇంటి పేరు కనకమేడల. వీళ్ళందరికీ ఎలా దోచిపెట్టారు చూసాగా. ఒక ఎక్స్ఎమ్మెల్యే బొల్లేని కృష్ణయ్య సంథింగ్, చంద్రబాబు నాయుడు గారి ఫ్రెండ్. సో ఆయనకి, వాళ్ళ కంపెనీలకి, ఈనాడు కిరణ్కి సంబంధించినటువంటి కిరణ్ వియ్యంకుడు రఘుకు సంబంధించినటువంటి వాళ్ళ కంపెనీకి ఎలా కాంట్రాక్ట్లు ఇచ్చారు చూసారు. ఇప్పుడు కూడా టెండర్లో కూడా అంట సచివాలయానికి సంబంధించినటువంటి టెండర్లకి, ఇది పర్మనెంట్ సచివాలయం, మొన్నటిదా టెంపరీ అన్నారు కదా, ఇది కొత్త సచివాలయం. నిన్న అది వర్షం వచ్చి అది మొన్న నీళ్లు తోడుతున్నారు కదా చేపలు పడుతూ, దానికి సంబంధించి దానికి చూడండి క్లియర్గా 3 కంపెనీలు, షాపూర్జీ పల్లంజీ, ఎల్ఎన్టీ, ఎన్సీసీ. వేరే వాళ్ళు టెండర్ కూడా ఇలా. ఇక్కడ మతలభేదం మీకు అర్థమై ఉండాలి కదా. వాస్తవంగా ఈ వార్త అనేది ఫస్ట్ పేజీలో రావాల్సినటువంటి వార్త, కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఎక్కడో లోపల
చిన్నగా వేశారు. ఎందుకంటే హైకోర్టు చెడుగుడు ఆడింది నిన్న. చెడుగుడు మామూలుగా చెడుగుడు ఆడలా. ఈ వార్తని ఎంత చిన్నగా వేశారు చూడండి. వర్రా రవీందర్ రెడ్డి అరెస్టు విషయంలో అసత్యాలతో అఫిడవిట్ వేశారు. దీనిపై జూన్ 15న తుది విచారణ చేపడతాం స్పష్టం చేసిన హైకోర్టు. అది ఈనాడులో. జ్యోతిలో పోలీసు అధికారులు తప్పుడు అఫిడవిట్లు వేశారు. వర్రా రవీందర్ రెడ్డి భార్య పిటిషన్పై తుది విచారణ జరుపుతాం హైకోర్టు. ఇదండి వాళ్ళు పెట్టింది. కానీ అసలు నిన్న హైకోర్టు ఆడుకున్నటువంటి ఆట మామూలు ఆట ఆడలా. కోర్టుకి అబద్ధాలు చెప్తారా? అసలు వార్త ఇది. కోర్టుకి అబద్ధాలు చెప్తారా? మా ముందు ఉంచిన అఫిడవిట్లు అన్ని తప్పుడువే. పోలీసులపై హైకోర్టు ధర్మాసనం మండిపాటు. వివరణ ఇవ్వండి, అన్ని తేలుస్తామని వ్యాఖ్య. ఈ మొత్తం వ్యవహారంలో తుది విచారణ జరుపుతాం. ఆలోపు పోలీసులు ఏమైనా చేయొచ్చు. సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ను స్టీల్ కవర్లో భద్రపరచండి. తదుపరి విచారణ జూన్ 17కు వాయిదా. సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డి అక్రమ నిర్బంధం కేసు. తాజాగా సీసీటీవీ ఫుటేజ్లో అడ్డంగా దొరికిన పోలీసులు నవంబర్ 8వ తేదీన రవీందర్ రెడ్డిని అదుపులో తీసుకున్న వైనం, కానీ 10వ తేదీన అదుపులో తీసుకున్నట్టు హైకోర్టుకు తప్పుడు అఫిడవిట్లు వేశారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి వాస్తవాలు తేల్చినటువంటి హైకోర్టు. బుకాయిస్తూ ఇంతకాలం పోలీసులు వచ్చారు. మీరు చేసిన అక్రమ నిర్బంధం. సీసీటీవీ ఫుటేజ్ను తమ ముందు ఉంచాలని అప్పుడు జాతీయ రహదారుల సంస్థని ఆదేశించారు. దాని ప్రకారం సీసీటీవీ ఫుటేజ్ కోర్టు ముందుకు వచ్చింది. వచ్చిన తర్వాత ఈ వివరాలను తెలపాలని చెప్పి ఎవరైతే జడ్జి గారు కళ్యాణి గారు, నాకు అది వర్రా రవీందర్ రెడ్డి గారి భార్య కళ్యాణి తరపు న్యాయవాదులు, పోలీసులు తరపు న్యాయవాదులు ధర్మాసనం ఆదేశించింది. తాజాగా ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చింది. దీని మీద న్యాయమూర్తులు జస్టిస్ రఘునందన్ రావు గారు, జస్టిస్ మన్మథరావు గారితో కూడినటువంటి ధర్మాసనం సోమవారం తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదంత పెద్ద వార్త అండి. పోలీసులు అడిగితే కోతులు కొట్టేసిన సీసీ కెమెరాలను చెబుతున్నారు. సీసీ ఫుటేజ్లు కోతులు ఎత్తుకెళ్ళిపోయినాయి అని చెప్పారు అంతకుముందు. ఇదే హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు అనేక సందర్భాల్లో చేస్తూ వస్తుంది. ఈ రాష్ట్రంలో మీరు పోలీసులు మీరు తప్పుడు కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం తప్ప మీరు కనీసం విచారణ చేయరా? మీ పోలీస్ బాస్ని ఇక్కడికి పిలుస్తాం, అది చాలా అగౌరవంగా ఉంటుందని చెప్పి ఇదే హైకోర్టు వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భం. అసలు కానీ ఇంకా పోలీసుల తీరులో మారలా. తప్పుడు అఫిడవిట్ అయ్యేటువంటి అంత నేను వాళ్ళు ఒకరోజు అరెస్ట్ చేసి ఇంకో రోజు అరెస్ట్ చేశామని చెప్పి హైకోర్టునే తప్పుదో పట్టించారు అని అంటే, కానీ ఆ వార్త చూసారు లోపల ఎక్కడో చిన్నది ఏదో హెడ్డింగ్ పెడతారు, జనాలకు అర్థం కాకుండా హెడ్డింగ్ చూసి ఏదో కేసు అని వదిలేస్తారు. సో ఇలా ఉంటాయి వాళ్ళకి సంబంధించినటువంటి పత్రికలో కథనాలు.